అమెరికా వెనిజులా చుట్టుపక్కల కూడా ఒక ఆర్టిఫిషియల్ వార్ అయితే క్రియేట్ చేసేసింది. అంటే అదుగో ఇదిగో అదుగో పులంటి ఇదిగో తోక అనే విధంగా ఏ విధంగా మన దగ్గర అంటారో ఆ విధంగా ఒక ఆర్టిఫిషియల్ యుద్ధాన్ని, కృత్రిమ యుద్ధాన్ని అయితే క్రియేట్ చేసింది వెనిజులా చుట్టూ. దాని యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో అమెరికాకి, దాని చుట్టూ ఆ స్థావరాల్లో యుద్ధ వాతావరణం నెలకొల్పింది. ఎందుకంటే వెనిజులాని దారికి తెచ్చుకోవడానికి. అయితే నికోలస్ మదురో మాత్రం ఎవరి మాట వినడం లేదు. ముఖ్యంగా ట్రంప్ కి భయపడకుండా చైనా, రష్యా యొక్క సహాయాన్ని అయితే కోరుతున్నాడు. చైనా, రష్యా, ఇరాన్ గనక సహాయం చేయకపోతే ఖచ్చితంగా లొంగాల్సిందే. అయితే ఈ 3 దేశాలు కూడా నికోలస్ కి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే రష్యా మాట ఇవ్వడమే కాకుండా ఇల్యూషన్ IL-76 అనే ఒక రక్షణ రవాణా విమానాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఫైట్ రాడర్ 24 వెబ్సైట్ లో కూడా వచ్చాయి అఫీషియల్ గా. అయితే ఇవే కాకుండా మరికొన్ని క్షిపణులు, వీటితో పాటు వెనిజులాలో ఉన్నటువంటి యుద్ధ విమానాలను కూడా కొన్ని మరమ్మతులు చేయాలి, వాటికి కూడా సహాయం కావాలని నికోలస్ అయితే ఈ 3 దేశాల సహాయాన్ని కోరాడు. ఈ 3 దేశాలు కూడా సానుకూలంగానే స్పందించాయి. అమెరికా అధ్యక్షుడు యుద్ధమేమి చేయడు, నువ్వేం భయపడకని చెప్పినా, యుద్ధం చేయకపోయినా నాకు రోజులు దగ్గర పడ్డాయని ప్రతిసారి మాట్లాడుతున్నాడు. కాబట్టి నేనైతే జాగ్రత్తగా ఉండాలి. పైగా యుద్ధం చేసినా చేయకపోయినా మీరైతే నాకు సహాయం చేయండి, వీటినైతే మరమ్మతులు చేయండి అన్న విధంగా నికోలస్ అయితే వీళ్ళని రిక్వెస్ట్ చేస్తుండు. దానికి చైనా, రష్యా, ఇరాన్ కూడా మాట ఇచ్చాయి. కాకపోతే ఏంటంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధంలో మునిగిపోయి తన యొక్క ఆయుధాలని భద్రపరుచుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనిజులా మీద ఒకవేళ యుద్ధం చేస్తే తప్ప ప్రస్తుతానికి రష్యా అయితే పూర్తి స్థాయిలో సహాయం చేసే పరిస్థితిలో లేదు. మరొక వైపు ఏమొచ్చేసి ఈ రష్యా చమురు విషయంలో కూడా అమెరికా అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తుంది. ఆ ఆంక్షల నేపథ్యంలో కొన్ని రిఫైనరీలు కూడా భయపడుతున్నాయి. వాటిని కూడా సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి కూడా ఇప్పుడు మేము భారత్ లాంటి దేశానికి, చైనా లాంటి దేశానికి రాయితీలు ఇవ్వబోము, ఇస్తే మాకు ట్రంప్ పైన ఆంక్షలు విధిస్తున్నాడు, తద్వారా మేము చాలా నష్టపోవాల్సి వస్తుందని కూడా చెప్తున్నాయి. ఇప్పటికే రష్యా రిఫైనరీలు చాలా వరకు బయట ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చాయి. అందుకే ఇప్పుడు అంతర్గతంగా తన యొక్క సమస్యని సరిదిద్దుకొని తర్వాత ఏదైనా సరే సహాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ కీ పాయింట్ వచ్చేసరికి రష్యా ఖచ్చితంగా వెనిజులాకి అయితే సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తుంది.